ఆనందంగా ఉంది. నేను చెప్పేది గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు యూపీఎస్సీ రిజల్ట్స్ ఫలితాలు వచ్చాయి. చాలామంది తెలుగు విద్యార్థులు సక్సెస్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లేనంతగా 100లో 12 ర్యాంక్స్ తెలుగు స్టూడెంట్స్కి రావడం జరిగింది. ఇది చాలా పెద్ద సక్సెస్ అనేది చాలా పెద్ద విషయం. ఈ క్రమంలో సక్సెస్కి సీక్రెట్ మంత్ర అంటూ ఏమీ లేదు. కష్టపడి చదవడం అండ్ మీ చుట్టూ ఉండే 10 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ని పెట్టుకొని వాళ్ళతో కష్టపడి వర్క్ చేయడము, అదే సక్సెస్ మంత్ర అంటే. సో లా ఎక్సలెన్స్లో నేను చేసేది ఏంటి అంటే ఒక ఎకో సిస్టమ్ ఆఫ్ సీరియస్ స్టూడెంట్స్ని తయారు చేస్తాను. ఇక్కడ కోర్ బ్యాచ్ అని, గాయత్రి బ్యాచ్ అనేసి ఇలా డిఫరెంట్ బ్యాచెస్లో ఎగ్జామ్ పెట్టి మెరిట్ ద్వారా స్టూడెంట్స్ని తీసుకుంటాము. వాళ్ళందరినీ ఒక చోట కూర్చొని చదువుకుని ఏర్పాటు చేస్తాము. దగ్గరలో మెంటర్స్ని పెడతాము. ఈ మెంటార్స్, ఈ టీచర్స్ అండ్ దెన్ స్టూడెంట్స్, సీరియస్ స్టూడెంట్స్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎకో సిస్టమ్ రిజల్ట్స్ తీసుకురావడానికి కారణమవుతుంది. సో టీచింగ్, కోచింగ్ ఇవన్నీ 20-30% రోల్సే ప్లే చేస్తాయండి. విద్యార్థి 60% రోల్ ప్లే చేస్తాడు. అంటే ఆ విద్యార్థిని ఎనేబుల్ చేసే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడమే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క లక్షణం కావాలి. అంటే బ్రహ్మాండంగా పాఠాలు చెప్పినా కానీ ఒక ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ లేకపోతే విద్యార్థి ప్రిపేర్ అవ్వడం కష్టమవుతుంది. సో నేను 70% సక్సెస్ ఐ గివ్ ఇట్ టు స్టూడెంట్ అండ్ దెన్ ఆ స్టూడెంట్కి ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడంలోనే మన గొప్పతనం ఉంది. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం ఈ సంవత్సరం 78 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. 78 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. 4 ఏళ్ల క్రితము మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. సో వాళ్ళందరూ ఒక ఎనేబులింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాము. సో ఒక మంచి రీడింగ్ రూము, మెంటార్స్, వీళ్ళందరినీ ఒక మెరిట్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం, ఈ 4 ఏళ్ల ఎఫర్ట్ ఫైనల్లీ ఈరోజు మంచి ర్యాంక్స్ తీసుకురావడానికి కారణమైంది. ఆబ్వియస్